యాహ్! అయితే మరి జైషా కూడా మొన్న మీకు ఇచ్చిన ఫెలిసిటేషన్ సెరమనీలో ఉన్నట్టున్నారు గదా! ఏమన్నా కలిసారా తర్వాత జస్ట్ ఓన్లీ ఆ ఫెలిసిటేషన్ వరకే ఉన్నారా? దాని తర్వాత ఆయన వచ్చి మా టీం అందరితో మాట్లాడారు. మంచిగా అంటే 2 వరల్డ్ కప్స్ కొట్టాము అండ్ తొందరలోనే ఫెలిస్ట్రేషన్ కూడా ఉంటది అని కూడా చెప్పారు టీం అందరూ కలిసి. అంటే బేసిక్‌గా మనకి ఎంత ఆడుతున్నా మనకి వచ్చే అన్ని ఎలా ఉన్నా కూడా ఏంటంటే వెనక నుండి సపోర్ట్ కూడా అవసరం. ఎందుకంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇప్పుడు ఒక క్రికెట్ ప్లేయర్‌ని తయారు చేయడం అంటే నాట్ ఏ జోక్ కదా! సో ఇప్పుడు మరి వాళ్ళు ఇస్తున్న ఇదంతా రివార్డ్స్ గాని ఎవ్రీథింగ్ ఇదంతా ఉంటుందా? లేకపోతే ఇంకా మీ ఫాదర్‌కి వాళ్ళకి బర్డెన్ పడడం గాని లేకపోతే అలాంటివి ఏమన్నా అనిపిస్తుందా ఇంకా? నాకు ఆర్క్ ఫౌండేషన్ అన్నది వాళ్ళు నాకు ఆల్మోస్ట్ 6 ఇయర్స్ నుంచి స్పాన్సర్ చేస్తున్నారండి. వాళ్ళు నేనేమీ లేనప్పటి నుంచి హెల్ప్ చేస్తున్నారు. యాక్చువల్‌గా జీరో ఉన్నప్పటి నుంచి. ఏమీ లేకపోయినా మీలో ఉన్న మెటల్‌ని వాళ్ళు ఫస్టే అబ్జర్వ్ చేసేటట్టున్నారు యాక్చువల్లీ. యాహ్! దెన్ ఇవాళ కూడా వెళ్ళి కలిసాను. దే వర్ వెరీ హ్యాపీ బికాజ్ వాళ్ళు అప్పుడు తీసుకున్న స్టెప్ తెలియకుండా ఇప్పుడు నేను ఇంత అండర్-19 ఆడి ఇదంతా ఆడటం వాళ్ళకు కూడా చాలా హ్యాపీ. యాహ్! మ్యాచ్‌కి ముందు, మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటది? ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ కదా! మనకి ఇల్లు ఎలాగో మనం బయటికెళ్ళి ఏదైనా సాధించాలంటే అక్కడ ఎస్పెషల్లీ అట్ దట్ టైంలో మన గ్రౌండ్‌లో అడుగుపెట్టి మనం గేమ్ మీద ఫోకస్ చేయాలన్నా ఏదన్నా ఇక్కడ అట్మాస్ఫియర్ బాగుంటేనే అక్కడ అవుతుంది కదా! సో మ్యాచ్‌కి ముందు, మ్యాచ్ తర్వాత ఎలా ఉంటది డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్? మా కోచెస్ అందరూ చాలా సపోర్టివ్‌గా ఉండేవాళ్ళు అండ్ వాళ్ళందరూ చాలా ఎట్లా అంటే ఒక కంఫర్ట్ జోన్‌లో ఉంచేవాళ్ళు మమ్మల్ని అందరినీ. ఏం టెన్షన్ అంటే మేమేం టెన్షన్ తీసుకోకుండా. సో అది మాకు చాలా హెల్ప్ అయింది. ఫస్ట్ నుంచే వాళ్ళు ఆల్మోస్ట్ మేము 1 ఇయర్ నుంచి మేము అందరం కలిసి ప్రాక్టీస్ చేస్తుండే వరల్డ్ కప్ వస్తుందని. సో మలేషియాలో వికెట్స్ కానీ వెదర్ కండిషన్స్ కానీ ఎట్లుంటాయో మాకు ఎక్స్ప్లెయిన్ చేయటం, అట్లాంటి సిమిలర్ వికెట్స్ సిమిలర్ వెదర్ కండిషన్స్లో మళ్ళీ ప్రాక్టీస్ చేపించటం, ఇవన్నీ మాకు చాలా బెనిఫిట్ అయింది వరల్డ్ కప్కి వెళ్ళేటప్పుడు. కానీ వరల్డ్ కప్ ముందు మాకు మలేషియాలోనే ఏషియా కప్ అవ్వటం. సో ఇవన్నీ మాకు చాలా హెల్ప్ అయినాయి వరల్డ్ కప్కి వెళ్ళే ముందు. సో అంటే బీయింగ్ ఇన్ ఫార్మ్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్ అంటే అది నిజంగా అమేజింగ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏషియా కప్లో ఎలా అయితే పెర్ఫామ్ చేశారో దాన్ని మించి వరల్డ్ కప్లో పెర్ఫామ్ చేశారు కదా! సో ఈ ఫామ్ అనేది కాపాడుకోవడానికి అంటే స్పెషల్ ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ ఒకటేనా? అంటే మనం ప్రాక్టీస్ ఒకటేనా? ఇంకేమన్నా స్పెషల్ ఏమైనా ఉంటాయి కేర్ తీసుకోవడం కానీ లేదంటే టెక్నిక్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటాయా? నా గేమ్ నేను ఆడానండి అంతే చెప్పొచ్చు. నేను నార్మల్గా నేను ఏ మ్యాచ్కి వెళ్ళినా ఒకటేలాగా ఆడితే ఒకటే మైండ్ సెట్తో వెళ్తాను. సో ఈ మ్యాచెస్ కూడా అట్లానే వెళ్ళాను. నా రోల్ ఏంటో నాకు తెలుసు, అది మొత్తం ఫుల్ఫిల్ చేయడానికి వెళ్ళాను. ఎస్, ఇంతకుముందు వరల్డ్ కప్ను ఇప్పుడు వరల్డ్ కప్ 2023-25 కనుక చూసుకుంటే కనుక మీకు కనిపించిన చేంజెస్ ఏంటి? మీలో మీకు కనిపించిన చేంజెస్ ఏంటి? ఓవరాల్గా కనిపించిన చేంజెస్ ఏంటి? నాకు అక్కడ అంత ఛాన్సెస్ దొరకలేదు 2023, కానీ దొరికినంతలో నేను పర్ఫామ్ చేశాను. ఒక మ్యాచ్ ఓపెనింగ్ ఎలా 50 కొట్టాను. సో ఓవరాల్ ఇన్ని ఛాన్సెస్ అయితే దొరకలేదు. బట్ ఇది అండ్ 3 రన్స్ ఉన్నప్పుడు నేను అవుట్ అయ్యాను లాస్ట్ టైం మొత్తం. అవును అన్నారు కదా, ఆ 3 రన్స్ ఈసారి. సో ఈసారి వెళ్ళే ముందే నేను అనుకున్నాను చివరి వరకు ఉండాలి, ఆ 3 రన్స్ కొట్టే రావాలి. సో ఈసారి నాకు ముందే తెలుసు కూడా, మా కోచెస్ నా రోల్ ఏంటో చెప్పాను, ఓపెనింగ్ వెళ్తున్నా అని. సో వాట్ ఎవర్ ఛాన్సెస్ నాకు వచ్చినాయి నేను అసలు వేస్ట్ చేసుకోవాలనుకోలేదు, నా బెస్ట్ ఇద్దామనుకున్నాను. అండ్ ఆ ఫైనల్ 3 రన్స్ ఉన్నప్పుడు కూడా కొంచెం